నాతో పాటు అయితే మూవీ హీరో నందమూరి చైతన్య కృష్ణ గారు నాతో ఉన్నారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అందరికీ మీరు వచ్చారనే ఎక్సైట్మెంట్ తో పాటు ఇప్పుడు వచ్చారనే ఎక్సైట్మెంట్ ఇంకా డబుల్గా ఉందన్నమాట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. సో కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణాసుడు, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉంది. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. కచరా నా కొడక. కృష్ణుడు అంటే ఇప్పుడు ఈ టైంలో అంటే మనకు షూట్ అవ్వాలి కదా. నీ బొందరా, నీ బొంద. అది ఇది నేను ఎప్పుడు చూడలే. నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధపడకండి, అర్థమైన ఎలవలి చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. మందు వేసుకుని తాగేసి పొడకటం కానీ ఇలా ఏమీ చేయలే. ఎవడరా నువ్వు మాట్లాడేది? అంటే అది రే రామ్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు రావడం అంటే నార్మల్ విషయం అయితే కాదు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. అంటే మీకు ఒక మూవీ అంత స్పెషల్ గా నచ్చడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పొచ్చు. మన ఫ్యామిలీ ఏంటంటే మాస్ కొంచెం ఇది కదా, టచ్ ఉంది కదా బాగా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అప్పుడున్న సినిమాస్ ఇప్పుడు వస్తున్న సినిమాస్ కి ఒక్క డిఫరెంట్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? అంటే అది రే రామ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అప్పుడు కత్తులు ఫైట్లు ఉండే, ఓకే. ఇప్పుడు కత్తులు గిత్తులు లేవు, హ్యాండ్ ఫైట్స్ అంతా. ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది, అమలాపురం ఫ్లోర్ దగ్గర ఉండాలరా. సస్పెన్స్ మేము ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే ఓకే, అన్ని సస్పెన్స్ గా పెట్టేస్తారు మీరు. ఓకే. జస్ట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ థ్యాంక్ యూ.